అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 132 స్త్రీ వ్యాధి చికిత్స గ్రహదోష నివారణ ఋతుచర్య పథ్యకారక సర్వోషధాలు వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు స్త్రీ వ్యాధి చికిత్స గ్రహదోష నివారణ ఋతుచర్య పథ్యకారక సర్వోషధాలు స్త్రీలకు వచ్చే ప్రత్యేక యోని వ్యాపద్ వ్యాధుల్లో చాలా వరకు వాయువు నదుపులోకి తెస్తే తగ్గిపోతాయి. వచ, ఉపకుంచిక, జాతి, వాసక, గట్టి ఉప్పు, అజాజి, యవక్షార, చిత్రకాల మిశ్రమాన్ని నేతిలో వేయించి ఆ పొడిని నీటిలో కరిగించాలి. దానికి కొంచెం పంచదారను కలిపి తీసుకుంటే తొడల మధ్య నొప్పి, చుట్టూ ఉన్న నొప్పి, గుండెదడ, మొలలు, ప్లీహ వ్యాకోచం తగ్గుతాయి. బదరీ పత్రాలతో చేసిన ముద్దను రాస్తే అక్కడి పగుళ్ళు, రేగిన గాయాలు మానిపోతాయి. లోధ్ర, తుంబీఫల ముద్ద జననేంద్రియాన్ని, దాని కండరాలను ఆరోగ్యంగా గట్టిగా ఉంచుతుంది. మందుకోసం శుద్ధి చేయబడిన నేతిలో పంచపల్లవాలను, యష్టి, అర్క, మాలతి పూలను వేసి ఎండలో వేడిచేసి వాడితే లుకోరియా తగ్గుతుంది. జపాకుసుమాలను, కాంజికలను, ఒకప్రస్థ జ్యోతిష్మతి దళాలతను దుర్వాతోనూ కలిపి ముద్దగా చేసి నీటితో కలిపి తాగినా, అలాగే చిత్రక, ధాత్రి భస్మ, అంజన, అభయాలను పంచదారతో కలిపి ముద్ద చేసి నీటిలో కలిపి త్రాగినా అధిక రక్తస్రావం ఉండదు. లక్ష్మణాషధాన్ని నస్యంగా వాడినా, పాలతో కలిపి తాగినా గర్భధారణలో సమస్యలుండవు. అశ్వగంధాన్ని నేతితోనూ అర్ధాఢకం పాలతోనూ కలిపిగాని, వ్యోస, కేసరాలను నేతితో కలిపిగాని స్వీకరిస్తే గర్భధారణలో ఏ ఇబ్బంది ఉండదు. గర్భిణికి అనవసరమైన నొప్పులు, వ్యాకోచాలు ఉంటే కుస, కాస, ఉరుబుక, గోక్షురక వేళ్లను పంచదారతో కలిపి పాలలో పోసి బాగా మరిగించి చల్లార్చి త్రాగిస్తే ఆ రుగ్మతలన్నీ నశిస్తాయి. కొంతమందికి పురుడు వచ్చిన వెంటనే గుండె, తల, మూత్రకోశాదులలో నొప్పి పుడుతుంది. దానిని అర్కండమంటారు. పులిసిన యవక్షారమును గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే అర్కండ అదృశ్యమవుతుంది. దశమూల మందుల కషాయాన్ని నేతితో కలిపి వాడినా అదే ఫలితం. చనుబాలు వృద్ధి చెందడానికి శాలిబియ్యపు పొడిని పాలతో కలిపి తాగాలి. అలాగే విదారి పూలను కార్పాస వేళ్లతో కలిపి రసం తీసుకుని తాగినా అదే ఫలితం. ముద్దతో చేసిన చారు స్త్రీ యొక్క పాలను శుద్ధి చేస్తుంది, వృద్ధి కూడా చేస్తుంది. బిడ్డకు కుశ, వచ, అభయ, బ్రాహ్మి, మధుక తేనె, నెయ్యిలతో చేసిన అవలేహాన్ని ఇస్తున్న కొద్దీ రంగు, ఎత్తు, కాంతి అన్నీ పెరుగుతుంటాయి. బిడ్డకు వాంతులు, దగ్గు, జ్వరం ఉంటే లోహ, ముస్తక, అతివిస మిశ్రమాన్ని పట్టాలి. విరేచనాలవుతుంటే ముస్త, సొంటి, విస, అరుణ, కుటజ మిశ్రమాన్ని పట్టాలి. ఎక్కిళ్ళు, వాంతులు ఉంటే వ్యాస, మాతులుంగ, తేనెల మిశ్రమాన్నివ్వాలి. కుష్ఠ అణువులు గోచరిస్తే ఏమాత్రమో ఆలస్యం చేయకుండా కుశ, ఇంద్రాయవ, సిద్ధార్థ, నిశ, దూర్వల మిశ్రమాన్నివ్వాలి. బిడ్డకు మహాముందినిక, మహాశ్రావణిక, ఉదీచాల క్వాదంతో స్నానం చేయిస్తే గ్రహదోషాలన్నీ దూరమవుతాయి. గ్రహదోషం పొడసూపగానే ముందుగా సప్తవర్ణి, పసుపు, చందనాలను దేహానికి పూయాలి. శంఖ, కమలగట్ట, రుద్రాక్ష, వచ, లోహాది రక్షలను కట్టాలి. ఈ క్రింది మంత్రం ద్వారా శాంతి చేయించాలి. ఓం కం తం గంగం వైనతేయాయ నమః, ఓం హోం హోం హః అని చదువుతూ శరీరాన్ని నిమురుతూ బలులిస్తే అరిష్ట గ్రహాలు వదిలిపోతాయి. బలి ప్రధాన వేళ ఓం హ్రీం బాలగ్రహాద్ బలిం గృహీత బాలం ముంజత స్వాహ అనే మంత్రాన్నుచ్చరించాలి. చరక సంహితలో శిరీషో విషఘ్నానాం అని కనిపిస్తుంది. బియ్యం కడిగిన నీళ్లలో శిరీష మూలాన్ని పిండి కషాయం చేసి త్రాగితే విషం తన ప్రభావాన్ని కోల్పోతుంది. అలాగే తెల్లపూల వర్షభు లేదా పునర్నవ రసం కూడా మనిషిని పాముకాటు విష ప్రభావం నుండి కాపాడుతుంది. నూకలు, గృహధూమం, ఇంటిమసి, నిశ అనే గడ్డ ఉప్పు, పెరుగు, నెయ్యి, తేనె కలిపి ముద్ద చేసి నీటితో త్రాగితే విషం విరిగిపోతుంది. ఆరోగ్యానికి, ముసలితనంలో కూడా శక్తి పెరగడానికి ఒక ఓషధి ఉంది. అదే అభయ. 6 ఋతువులలోనూ
వర్షర్తువుతో మొదలుపెట్టి అభయను గడ్డ ఉప్పు, పంచదార, సొంటికణ, తేనె, బెల్లంలతో కలిపి రోజూ త్రాగితే బలం తగ్గదు, అనారోగ్యం ఆవరించదు. జ్వరం పడిలేచిన వారు 1 వంతు ఈ అభయను గాని, 2 వంతులు విభీటకను గాని, 4 వంతులు ధాత్రిని గాని తేనె, నెయ్యిలతో కలిపి కొన్నాళ్లపాటు తీసుకుంటే మిక్కిలి వేగం కోలుకోవడమే కాక కొన్నేళ్లకు సరిపడా బలాన్ని పొందుతారు. అశ్వగంధ కషాయాన్ని పాలతో నేతితో కలిపి తీసుకుంటే దేహబాధలన్నీ నశిస్తాయి, బలం కూడా వస్తుంది. మండూకపర్ణి, విదారి రసాలను కలిపి దానిలో తిల, ధాత్రి, భృంగరాజలను వేసుకుని త్రాగితే నూరేడైనా సరే ఏ జబ్బు లేకుండా రాకుండా బ్రతకవచ్చు. త్రికటు, త్రిఫల, వహ్ని, గుడూచి, శతావరి, విడంగా, లోహచూర్ణాలను కలిపి ముద్ద చేసి తేనెతో రంగరించి స్వీకరిస్తే సర్వరోగాలు పోతాయి. త్రిఫల, కణ, సొంటి, గుడూచి, శతావరి, విడంగా, భృంగరాజల మిశ్రమాన్ని శుద్ధి చేసి రోజూ తీసుకుంటే ఆయువుతో పాటు అన్ని శక్తులు పెరుగుతాయి. విదారి భస్మాన్ని తేనె, నెయ్యిలతో కలిపి తింటే శృంగార సామర్థ్యం పెరుగుతుంది. జబ్బులతో పని లేకుండా ప్రతి మనిషి తీసుకోవలసిన జాగ్రత్తలు, సేవలు, ఔషధాలు ఇలా ఉంటాయి. లోహచూర్ణ శబ్దానికి సరైన తెలుగు మాట ఇనుపరజను. ఆంగ్ల గరుడ పురాణంలో 527వ పేజీలో ఆక్సైడ్ ఆఫ్ ఐరన్ అని కనిపిస్తుంది. అతి సర్వత్ర వర్జయేత్ అనేది ప్రధాన జాగ్రత్త. శరీర మర్దన, నూనె పట్టించుట, ఔషధ నస్య సేవన, క్షాళక ప్రయోగాలు, ఎప్పుడో అరుదుగా వమనక స్వీకరణ వీటిని పంచకర్మలంటారు. రోజూ కాకున్నా వీటిని క్రమం తప్పకుండా చేయించుకోవాలి. 1 ఏడాదిలో 6 ఋతువులుంటాయి కదా, ఒక్కొక్క ఋతువు 2 నెలలుంటుంది. ఆరోగ్యంగా ఉండదలుచుకున్నవారు ఋతువుని బట్టి ప్రవర్తనను మలచుకోవాలి. శిశిర, వసంతరువుల్లో శృంగారంలో పాల్గొనే సందర్భాలను రాత్రులలో పెంచవచ్చు. అప్పుడు కూడా పగటి నిద్ర కూడదు. వర్షర్తువులో కూడా పగటి నిద్రను పూర్తిగా త్యజించాలి. హేమంత ఋతువు, ఈ శబ్దం సరికాదని పెద్దలంటారు. లో శరీరాన్ని వేడిగా కాచుకుంటూ ఉండాలి. తేనెను స్వీకరిస్తుండాలి. పాలను, పాల పదార్థాలను ఎక్కువగా వాడాలి. గ్రీష్మఋతువులో మంచినీళ్లను గాని మరి దేనిని గాని అతి శీతలంగా పుచ్చుకొనరాదు. కృత్రిమ శీతలత్వం ఏ విధంగా చూసినా మెదడుకు గాని శరీరానికి గాని మంచిది కాదు. శరత్కాలపు వెన్నెలలో నిద్రించడం గాని ఎక్కువసేపుండడం గాని చేయరాదు. వేప, అతసి, కుసుంభ, సిగ్రు, ఆవ, జ్యోతిష్మతి, మూలక వీటి నుండి తీసి శుద్ధి చేసిన నూనెలు క్రిమిసంహారకాలు, చక్కెర వ్యాధి నిరోధకాలు, వాతకఫ ప్రకోపాల వల్ల వచ్చే తలనొప్పికి నాశకాలు. దాడిమ, ఆమలకి, కొల, కరమర్ధ, ప్రియాలక, జంబీర, నాగరంగ, అమ్రాతక, కపిత్తక ఔషధులు పథ్యంగా మంచివి. పిత్తవర్ధకాలు, వాయు నిరోధకాలేగాని కప ప్రకోపకాలు. ఎటువంటి వాంతులకైనా మందుగా జల, జీమూతక, ఇక్ష్వాకు, కుటజ, కృతబంధన, ధామార్గవలను వాడవచ్చును. ప్రొద్దుటి వేళలో వమనం చేయించడానికి మదన, ఇంద్రాయణ, వచలను ఉపయోగించాలి. పిత్తం ప్రకోపించినప్పుడు త్రివృతం ప్రక్షాళకంగా పనికి వస్తుంది. కడుపు బాగా కడిగివేయడానికి నాగర, త్రివృతలను గెడ్డ ఉప్పుతో, పంచదారతో, తేనెతో కలిపి తీసుకోవాలి. హరీతకి, విడంగాలను గోమూత్రంతో కలిపి వేసుకున్నా ఇదే ఫలితముంటుంది. ఎరండ నుండి తీసిన నూనెను దానికి 2 త్రిఫల కషాయంతో కలిపి తీసుకుంటే కూడా కడుపు కడుక్కుపోతుంది. 1 పాలు పథ్య, 2 పాళ్లు అక్ష, 4 పాళ్లు ధాత్రిలను కలిపి శతావరి రసంతో శుద్ధి చేసి తీసుకుంటే అన్ని రకాల నొప్పులు తగ్గుతాయి. అధ్యాయం 172. అష్టాదశ పురాణములు. గరుడ పురాణం. ఆచారకాండ 132. స్త్రీ వ్యాధి చికిత్స, గ్రహదోష నివారణ, ఋతుచర్య, పథ్యకారక, సర్వోషధాలు. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.